హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనం సీతాయనం బుక్ చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో మనము ఎంతవరకు చదువుకున్నామంటే మీనాక్షి వాళ్ళ తండ్రి గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తారనమాట. అప్పుడు ఆ పాపని వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు మీనాక్షి, నన్ను క్షమించి నాన్న, నన్ను ప్రతి విషయంలోనూ కూడా నేను నిన్ను బాధ పెట్టాను, ప్రతి పనికి కూడా నన్ను క్షమించు, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు నాన్న అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తర్వాత ఏమైందంటే చాలా రోజుల తర్వాత వరకు కూడా అలా మోగగా ఉండిపోయిందట మీనాక్షి. ఒకరోజు అతిథి అన్న ఆవిడ ఉంది కదా, తనతో మీనాక్షి దగ్గరే ఉంటుందన్నమాట. అలా అక్కడ ఆ రాజ్యంలోనే తనతో ఉంటుంది. మరి ఏ కారణం లేకుండా నన్ను రాజ్యంలోంచి పంపించేస్తారేమో అని మీనాక్షి అనుకుంటుంది. కానీ అప్పుడు అతిథి చెప్పిందంటే, నిన్నెక్కడికి కూడా ఎవ్వరూ పంపించరు. జనక మహారాజు గారు నా తండ్రి పట్ల అతనికి ప్రేమ ఉంది కాబట్టి ఆ పరివార కృత్యాల్లో నాకు కూడా ప్లేస్ ఉంటుంది అని, నీకు ఉంటుందని అతిథి చెప్పిందనమాట. ఇప్పుడు నువ్వు వంటశాలలో పని చెయ్యు అని అతిథి చెప్పిందంట మీనాక్షికి. చెప్తే అప్పుడు మీనాక్షి అంటదట, నా ఆలోచనలు వేరేగా ఉన్నాయి. నా తండ్రి మరణం వల్ల పొందిన తరువాత, నిర్గంతత నుంచి కోలుకున్న తర్వాత తీవ్ర అపరాధ భావము, అంటే తను కరెక్ట్గా లేను అన్న ఫీలింగ్, వాళ్ళ నాన్నతో కరెక్ట్గా లేను అన్నది తనలో ఉండిపోయింది. నేను బాధ్యతాయుతంగా ఉంటాను అని అనుకుందనమాట. గట్టిగా అనుకొని మరి అలా నేను అప్పుడు అలా ఉండకపోవడం వల్ల, అలా ఉండకపోతే, పారిపోకపోతే, ఆయన నన్ను పిలిచినప్పుడు నేను వెనక్కి వచ్చి ఉంటే బహుశా అతను బ్రతికి ఉండేవారేమో నా తండ్రి. మరి ఆయన ప్రవర్తనతో నేను నిస్తేజమై పైకప్పున పరధ్యానంగా ఎక్కడంతో కాలు జారిందేమో, ఆయన మరణానికి నేనే కొంతైనా కారణము అని అనుకొని ఆ పనికి నేను ప్రతిఫలాన్ని ఇప్పుడు నేను అంగీకరించలేను అని అలా అనుకుంటూ ఉంటే అప్పుడు తల పట్టుకుని అతిథి, నువ్వు లేదు, ఇలా అనుకోకూడదు. ఇంతకుముందు నాకు మా నాన్న అప్పగించిన పనులే నేను చేస్తాను, వంట పని అది కాదు అని చెప్పిందట. కాదు మీనాక్షి, అది అవసరం లేదు. నువ్వు ఇక ఎంతకాలమో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా మాత్రమే నేను మా నాన్నతో సన్నిహితంగా ఉండగలను. వాళ్ళ నాన్నగారు గొచ్చు శుభ్రం చేయమనేవారు కదా, వంట పని కాకుండా. అలా అయితేనే నేను ఇప్పుడు హ్యాపీగా ఉండగలను. అలా ఉండగలిగేటప్పుడే నేను మా నాన్నతో నేను సన్నిహితంగా నేను ఉండగలుగుతాను. నా నుంచి ఆయన కోరుకున్నది ఇదే కదా. ఆ పని చేయటం వల్ల ఇంకా ఆయన నాతోనే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. అదే నాకు ఇష్టము. నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నానని ఆమెకు చెప్పలేకపోతున్నాను. ఈ సంఘటన గురించి ఎవరితో చెప్పాలన్నా నాకు ఎంతో అవమానంగా అనిపించేది. నేను నా గుండెల్లో దాచుకున్నాను. మీనాక్షి అనుకుంటుందన్నమాట, నేను ఇలా బిహేవ్ చేయడం వల్లే మా నాన్నగారు చనిపోయారు అన్న ఫీలింగ్ తనలో పెట్టేసుకొని అందరితోని ఏదో నేను తప్పు చేశానన్న ఫీలింగ్తో ఉందన్నమాట. ఆ అభిప్రాయం మార్చడానికి అతిథి చాలా ప్రయత్నం చేసిందట, కానీ తనేమీ ఊరుకోలేదు. సరే, ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఏ పని అయితే అప్పుడు చెప్పారో ఇప్పుడు నేను అదే పని చేస్తానని చెప్తున్నా సరే అతిథి చెప్తుంది, నువ్వు వంట చేయంటే, లేదు, మా నాన్నగారు ఏ పని చెప్పారు అప్పుడు అదే పని నేను ఇప్పుడు చేస్తాను అనగానే సరే అని ఊరుకున్నారనమాట. తండ్రి ఆశలను నెరవేర్చడానికి కంకణం కట్టుకుందట. ఈ సేవల్లో అత్యున్నతమైన దానిగా నేను మారాలి, ఎలాంటి పనైనా సరే నేను చెయ్యాలి, నేను కోరుకున్న విధులకు మధ్య ఏ తేడా కూడా నేను చూడకూడదు. ఈ విధంగా ఆ అమ్మాయికి ఆ అమ్మాయే చెప్పుకొని నా నిర్ణయం వెనుక గల కారణాన్ని రోసిపుచ్చే ప్రయత్నం చేస్తాను. నా దుశ్చర్యలకు నా తండ్రిని ప్రశ్నించినందులకు, నాకు మనశ్శాంతిని పోగొట్టినందుకు నేను స్వయంగా శిక్ష అనుభవించాలి అనుకుంటున్నాను అన్న వాస్తవాన్ని ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించాను. తిరిగి ఆ విధులు, ఆ పని చేయడానికి సిద్ధమైంది. కానీ విషయాలు అంతకు ముందులాగా లేవు. ఆయన మరణము నాపై గాఢ ప్రభావాన్ని చూపి అంతర్గత మార్పులు తెచ్చింది.
పూర్తి అయిన తరువాత ఇంటికి వచ్చి నేను మా తండ్రి మాటలు, జనక మహారాజు ఆశీర్వచనాలు పొంది వస్తున్నట్లుగా భావిస్తూ గుర్తుకు తెచ్చుకునేదాన్ని. వాళ్ళ తండ్రి గారు జనక మహారాజు ఆశీస్సులు తీసుకునేవారు కదా! అవన్నీ గుర్తుకు తెచ్చుకునేదట ఈ అమ్మాయి. మహారాజు గది నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో వచ్చే ప్రగాఢ ప్రశాంతతను నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు గుర్తించాను. ఇక నేను దూరాన్ని, తిరస్కారాన్ని భావించలేదు. ఆ ఆశీస్సుల నుంచి నేను కూడా లబ్ధి పొందాను అనుకున్నాను. ఒకరోజు నేను అతిథిని నా తండ్రి మరణానికి ముందు మహారాజు ఆయనను చూశారా అని అడిగాను. ఆయన మరణశయ్యపై పడుకోబెట్టబడి ఉండగా మహారాజు ఆశీర్వదించారా? నా తండ్రి దృష్టిలో అది ఏమిటో నాకు తెలుసు. జనక మహారాజు ఆశీర్వదించి ఉంటే ఆయన నాతో ఉన్న విభేదంతో పని లేకుండా ఈ లోకాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టి ఉండేవాడు. అడుగుతుందనమాట. మా నాన్నగారు ఇలా పడిపోయేటప్పుడు జనక మహారాజు చూశారా? ఆయన్ని ఆశీర్వదించారా? ఆయన గాని ఆశీర్వదిస్తే మా నాన్నగారు ప్రశాంతంగా హ్యాపీగా శరీరాన్ని వదిలిపెడతారు అని అడుగుతుందనమాట అతిథిని. ఆ మాటలను అతిథి విని, అవును తల్లి, ఆయన ఆశీర్వాదం ఉంది. ప్రమాదపు వార్త విన్న వెంటనే ఆయన ఎంతో విచారానికి గురయ్యి మీ తండ్రి మరణించడానికి ముందే ఆయన్ని చూడ్డానికి వచ్చారు. మేము వాళ్ళిద్దరినీ వదిలి అవతలకు వెళ్ళాము. ఆయన మహారాజుకు భవిష్యత్తులో నిన్ను చూసుకునే బాధ్యత అప్పగించి ఉంటారు అని చెప్పి కొంతసేపు మౌనంగా ఉండి, ఆయన నీ పట్ల కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నీపై ఎంతో ప్రేమ ఉంది, దానిలో ఏ సందేహము లేదు అని అతిథి చెప్తుందనమాట. బయటికి కోపంగా ఉండేవారు కానీ మీ నాన్నగారు నీ పైన ఎంతో ప్రేమ ఉంది అని చెప్తుంది. అప్పుడు కన్నీళ్లతో దాని గురించి నేను ఎన్నో ఏళ్ళు సందేహపడ్డాను. ఆయన మరణిస్తే తప్ప అది నేను తెలుసుకోలేకపోయానే అని ఫీల్ అవుతుందనమాట మీనాక్షి. నీ తండ్రి ఎప్పుడు నీ భవిష్యత్తు గురించి, నీవు హాయిగా ఉండటం గురించి, నీ దురదృష్టం నుంచి నిన్ను రక్షించడం గురించే ఆలోచిస్తూ ఉండేవారు మీనాక్షి అని చెప్తుంది అతిథి. మా నాన్న ఎప్పుడు జనక మహారాజు కోసము ఆయన జీవితాన్ని అర్పిస్తాను అనేవాడు. అలాగే చేశాడు. అతిథి ఆయన సేవ చేస్తూ మరణించడంలో ఆయన సంతృప్తి పొందాడని నాకు తెలుసు. ఆయన కోరుకున్నది అది ఒక్కటే, జనక మహారాజుకు సేవ చేయడమే. ఆయన నా నుంచి కోరుకున్నది కూడా అదే. నేను ఆ ధోరణిని అలవరుచుకోవడం కోసము, నా తండ్రికి ఉన్న అనుభూతి కోసం ప్రయత్నిస్తున్నాను అని శాంతంగా పశ్చాత్తాప స్వరముతో, అంటే వాళ్ళ నాన్న తనలో ఏదైతే కోరుకున్నాడో సేవ చేయడంలో ఎంతో ఇష్టంగా చేయాలి, ఏ పనైనా సరే ఈ పని కాదు ఆ పని కాదు అలా ఉండాలి అని చెప్పారు కదా, నేను అలాగే ఉండాలనుకుంటున్నాను అని మీనాక్షి చెప్తుందనమాట. అప్పుడు అతిథి అంటుంది, నువ్వు నిందించుకోక మీనాక్షి, సహనంతో ఉండు. నువ్వు పెరిగే కొద్దీ నీకు కూడా అది వస్తుంది. మేమందరము దానికోసము ఆకాంక్షించిన వాళ్ళమే. అయితే మీ తండ్రి దానిలో పరిపూర్ణత సాధించాడు. నిజంగా ఆయనకు తన గురించిన ఆలోచన ఒక్కటి కూడా లేదు. ఆయన మహారాజుకు కొనసాగింపులాగా, ఆయన శరీరంలో ఒక భాగములాగా విడిగా ఏ గుర్తింపు కోరుకోకుండా ఉండేవాడు. మీ నాన్నగారు తన గురించి ఆలోచించకుండా ఈ రాజ్యంలో పనుల్లోనే అంత రాజుగారికి ఎంతో సాయం చెయ్యాలి అని కోరుకుంటూ ఉండేవాడు అనమాట. ఒక గుర్తింపు కూడా లేకుండా పనిచేసేవాడు. అవును నిజమే అని చెప్పిందనమాట మీనాక్షి కూడా. మరి నేను ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నానే తప్ప ఆయన నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తే ఆయన తిరిగి వస్తాడు అని మీనాక్షి అనుకుంటుందన్నమాట. తల్లి, నువ్వు నీ స్వీయ మార్గాన్ని అనుసరించాలి. నీ తండ్రి మార్గమే నీకు మార్గము అయి ఉండకపోవచ్చు. నువ్వు నాకు వంట ఇంట్లో సహాయం చేయడానికి సిద్ధమేనా? నేను నా తల పట్టుకొని నా తండ్రి నాకు అప్పగించిన పనులు చేయటమే నాకు ప్రశాంతతనిస్తుంది. సరే, నేను ఇక మళ్ళీ అడగను. అయితే నేను చెప్పేది చెయ్యాలి అనిపించినప్పుడు నాకు చెప్పు అని నేను తల ఊపాను. దానికి చాలా కాలం పడుతుందని తెలుసు. అది కూడా నేను నా అపరాధ భావం నుండి బయటపడినప్పుడు మాత్రమే. తను ఒక నిర్ణయానికి వచ్చిందనమాట. వాళ్ళ నాన్నగారు ఆత్మ హ్యాపీగా ఆనందంగా ఉండాలంటే వాళ్ళ నాన్నగారు ఎలా అయితే తను తీర్చిదిద్దాలనుకుంటున్నారో
అదే నేను చెయ్యాలనుకుంటున్నానని ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయిందనమాట. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఇతర సేవకులతో తను అరుదుగా కలిసేది. వారికంటే ముందే లేచి తన పని పూర్తయిపోయిన వెంటనే ఒంటరిగా తిని వచ్చేసేదనమాట. పండుగ రోజుల్లో కూడా ఒంటరిగానే ఉండేది. ఏ ఒక్కరితోనూ కలిసేది కాదు. అతిథి పెద్దదైపోవటం వల్ల రాజప్రసాద కృత్యాల్లో ఎక్కువగా పాలు పంచుకునేది కాదు ఆవిడ. కొద్ది పెద్ద ముసలావిడైపోయింది కదా! కొద్దిగా తక్కువగా వర్క్ పనిచేసేది. ఆమెను నేను కలిసినప్పుడు చిరునవ్వుతో ఇప్పుడు నేను మా నాన్న ఆశించిన పనులు చక్కగా చేస్తూ ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లు నేను భావిస్తున్నాను అని చెప్పేదనమాట అతిథికి. అతిథి నెమ్మదిగా తల కొట్టుకొని ఊరుకునేది. తరచూ నేను శారీరక శ్రమతో అలసిపోయినప్పుడు మా నాన్న చెప్పిన మాటలు గొప్ప పని చిన్న పని లేదు అని లేదు, మన విధి నిర్వర్తించడంలో మన ధోరణి మాత్రమే ముఖ్యము తప్ప ఆ విధి కాదు అన్న వాటిని గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. మా నాన్న నాకు ఇచ్చిన పనిని పరిపూర్ణంగా చెయ్యాలి అని నాలో నేను అనుకునేదాన్ని. మీనాక్షి అలా అనుకుంటూ ఉండేదన్నమాట. పరిపూర్ణత పొందిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తాను. నిజానికి నా జీవితంలో నా దృష్టి అంతా ఏ పని అయినా సరే నేను పరిపూర్ణంగా చేయడం పైనే నిలిచి ఉంది. అయితే రోజంతా పనిచేసిన తరువాత నా తండ్రి ముఖంలో ఉన్న సంతృప్తిని నేనెన్నడూ అనుభూతి చెందలేదు. నా దృష్టి ఆ పని మీద మాత్రమే ఉండేది తప్ప నేను సేవిస్తున్న వ్యక్తిపై ఉండేది కాదు. ఎవరికి సేవ చేస్తున్నానో లేక ఏమి చేస్తున్నానో చెప్పలేను. అది కేవలం నా తండ్రి మరణం తర్వాత నాలో ఏర్పడిన అపరాధ భావనను తుడిచిపెట్టే ప్రయత్నం మాత్రమే తను చేస్తుందనమాట. నేను చెయ్యగలిగేది అదే. నా మిగిలిన జీవితం అంతా కూడా ఇలాగే గడుస్తుందని అనుకున్నాను. అయితే ఒకరోజు నేను లేచేసరికి ఏదో మార్పు సంభవించింది మీనాక్షిలోని. అంతకుముందు నాకు తెలియని తేలికమైన హృదయంతో ఆ రోజు నిద్ర లేచిందట. అలవాటు ప్రకారం అందరికంటే లేచి ముందు పనులు మొదలుపెట్టింది. గచ్చు తొడవడానికి వంగినప్పుడు హఠాత్తుగా ఆగి ఆ పనుల గురించి నేను పట్టించుకోవటం లేదని గుర్తించాను. నాకు ఏ పనైనా అప్పజెప్పవచ్చని, వాటిలో నాకు ఏ తేడా లేదని గ్రహించాను. గచ్చు కడగడమైనా సొనైనా మాతకు దుస్తులు ఎంపిక చేయడమైనా ఏదైనా ఒక్కటే. ఆ క్షణంలో నా తండ్రి గౌరవాన్ని పొందే విధానం నాకు జ్ఞాపకం వచ్చింది. అతనిలో సహజమైన హుందాతనం వల్ల ఆయన ఏ పని చేసినా చిన్నతనంగా ఉండేది కాదు. ఎందుకంటే తాను ఏమిటో ఆయనకి తెలుసు. ఆయన హుందాతనము అది లోపల నుంచి వచ్చింది, బాహ్యము నుంచి కాదు. ఇతరులు తనను ఎలా చూస్తున్నారో అన్న దాని నుంచి కాదు. తనకిప్పుడు బాగా అర్థమవుతుందనమాట. వాళ్ళ నాన్న పని చేసేటప్పుడు అతను ఎంత ప్యూర్గా చేసేవాళ్ళో ఇప్పుడు తను అర్థం చేసుకోగలిగింది వాళ్ళ నాన్నని. వాళ్ళ నాన్న అప్పుడు అలా ఉండేవాడు కదా. ఆ ఆలోచనలు బాహ్యం నుంచి, బాహ్య ప్రపంచం కాదు. ఇది ఇతరులు ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు కాదు, లోపల నుంచి హుందాతనం అన్నది లోపల నుంచి రావాలి. నాన్న, దీన్ని నేను తొందరగా గ్రహించి ఉంటే నేను నీకులాగా ఉండేదాన్ని. కానీ నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. దయచేసి నాకు హెల్ప్ చెయ్యి, నీకులాగా మారటంలో సహాయం చెయ్యి అని మనసులో అనుకుంటుందట మీనాక్షి. కానీ ఆ హృదయం అంతా కూడా ఆ మాటలపై నిలిపి నేను వ్యక్తీకరించిన దానికంటే వాస్తవమైన అనుభూతిలో నిలబడింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒకరోజు ఉదయం నేను ఆ వరండా అంతా తొడవటం పూర్తి చేసిన తర్వాత కొంతమంది పరిచారికలు నదీ స్నానానికి వెళ్ళడం చూసిందట మీనాక్షి. వారు నా పని పూర్తి అవటం చూసి నన్ను పలకరిస్తూ నెమ్మదిగా వెళ్తున్నారు. అనుకోకుండా వారిలో ఒకరు వెనకకు తిరిగి మాతో వస్తావా అని అడిగారట అక్కడ ఉన్న మిగిలిన పరిచారికులు అందరూ కూడా నదికి. నేను అంతకుముందు ఎప్పుడూ కూడా అలా వెళ్ళలేదు. మా నాన్న నాలో నది పట్ల భయాన్ని నింపాడు. నేను తల అడ్డంగా తిప్పబోయి ఆగి నా ప్రమేయం లేకుండానే దుస్తులను తీసుకుని వస్తాను అని చెప్పి, నేను కూడా వస్తాను బట్టలు పట్టుకొని అని వెళ్ళిందంట గదికి. వాళ్ళు నేను వచ్చే వరకు ఆగారు. నేను వెళ్ళగానే అందరం నది వద్దకు వెళ్ళాము. అప్పుడు మాత్రమే ఇతరులతో కలిసి నదికి వెళ్ళటం అంటే ఏమిటో నాకు అర్థమైంది. తండ్రి మరణించినప్పటి నుంచి నేను నిబంధనలన్నిటికీ కట్టుబడే ఉన్నాను. ఇప్పుడు నేను స్వేచ్ఛను భావించాను. నా జీవిత బాధ్యత నాదేనని,
నేను నా స్వీయ నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న వాస్తవం నా ఎరుక పొందింది. కనుక నేను నదీ స్నానముతో మొదలు పెడతాను అని అనుకుందనమాట. నేను తత్తరపడుతూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు కొంచెం సంకోచిస్తూ దిగాను. మిగిలిన వారు అందరూ కూడా నదిలోకి మునిగి స్నానం చేస్తున్నారు. ఆ నీళ్ళన్నీ చాలా చల్లగా ఉన్నట్లు, అది ఆ చర్మానికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నట్లు, అంతకంటే లోతుగా వెళ్ళాలంటే జాగ్రత్తగా ఉండాలని తను అనుకుంది. ఆ బట్టలు ఉతకడం ముగించక ముందే మిగిలిన వారి స్నానం అందరూ పూర్తి అయిపోయింది. మీనాక్షి, మేము నీ కోసం ఎదురు చూస్తాము అన్నారట మిగతా వాళ్ళందరూ కూడా. కానీ రాజప్రసాదంలో వారి అవసరం ఉంది కాబట్టి వాళ్ళని వెళ్ళమని చెప్పిందట మీనాక్షి. నేను ఎంతో సమయం తీసుకోను, నేను వచ్చేస్తాను అని చెప్పగా వాళ్ళు అయిష్టంగానే వెళ్ళారు. గబగబా మిగిలిన బట్టలు ఉతికి అనుకోకుండా ఆ దుస్తుల్లో ఒకటి తలగొడ్డ అలలో చిక్కుకొని నా నుంచి దూరంగా పోసాగింది. నేను దాన్ని అందుకోవడానికి వెళ్ళే కొద్దీ అది మరింత దూరంగా వెళ్ళింది. నేను నదిలో మరింత లోతుకి నా జాగ్రత్త స్థాయిని దాటి వెళ్ళాను. అలా ముందుకెళ్ళిపోతుందనమాట. ఆ నది శక్తిని అంచనా వేయలేకపోయాను. ఆ బట్ట కోసం నా ప్రయత్నాన్ని వదిలి ఒడ్డు వైపుకి నడవాలి అని గుర్తించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయి అల వేగంగా ఉంది. నన్ను మరింత లోనికి లాగింది. అలా నా తలను నీళ్ల కిందకి లాగేసరికి నేను బీతిల్లాను. గాలి కోసం పోరాడుతూ ప్రవాహానికి ఎదురీదాను. ప్రవహించే అలల మధ్య నేను నిస్సహాయంగా ఉన్నానని గుర్తించిన వెంటనే సరే నదిని నన్ను తనలో కలుపుకొని అనుకుందట. మరణం గురించిన ఆలోచన వచ్చిన వెంటనే ఇబ్బంది పడటం ఆగిపోయి వెళ్ళిపోవడానికి, జీవితం నుంచి విడుదల పొందటానికి నిశ్చయించుకొని శ్వాస కోసం పోరాటం ఆపగానే ప్రవాహం వెనుతిరిగి నన్ను ఒడ్డుకు చేర్చింది. నా కాళ్ళకు నేల తగిలింది. నేను నా తలను నీళ్లపైకి లేపాను. వెంటనే నది ఒడ్డున జనక మహారాజు నిలబడి నన్నే స్థిరముగా చూస్తూ ఉండడం కనిపించిందట ఆ అమ్మాయికి. నన్ను ఆయన బయటికి లాగుతున్నారు. నేను ఆయన శరీరం నుంచి వెలువడుతున్న శక్తిని గ్రహించాను. ఆయన ఆదేశాలను అనుసరించి నది నన్ను ఒడ్డుకు చేర్చింది. వణుకుతున్న కాళ్ళతో తడబడుతూ తూలుతూ నేను ఒడ్డుకు చేరాను. నేను శ్వాస కోసం కష్టపడుతూ జనక మహారాజు ఎదురుగా కూలబడ్డాను. ఆయన వచ్చి నా చేయి పట్టుకొని లేపి పడిపోకుండా నిలబెట్టి తన సాలువాని కప్పారట రాజుగారు. ఆయన స్పర్శతో ఈ మీనాక్షికి భయం తగ్గిందట. అప్పుడు ఆ కళ్ళు పైకెత్తి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నిలబడి ఉన్న గొప్పతనాన్ని, ఆ మనిషి యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూడగలిగిందట మీనాక్షి రాజుగారి కళ్ళలోకి. ఆయన కళ్ళల్లో నా తండ్రి నుండి ఎన్నడూ పొందని కరుణ, ప్రేమ, వాత్సల్యం చూశాను. ఆ క్షణములో నా హృదయము తెరవబడి నేను అదే పనిగా ఏడ్చిందట మీనాక్షి. బాధపడుతుందనమాట. రాజుగారు వచ్చి తన్నే రక్షించారు. ఇప్పుడు సీత ఆగమనము. మరి అనేక సంవత్సరాల పాటు రాజ్యంలో వర్షాలు కురవలేదు. మహారాజు కరువుకు కారణం తెలుసుకోవడానికి, వాతావరణంలో మార్పులు, ఈ విధమైన పరిణామాలు వ్యవహరించడానికి గాఢ తపస్సులు చేస్తున్నారట. మరి మిగతా భూభాగాల నుంచి వచ్చిన శక్తుల వల్ల భూమి బీటలు వారుతుంది అని తెలిసింది. జనక మహారాజు ఎప్పుడూ కష్టము తరువాత ప్రయోజనం కూడా ఉంటుంది అని అందరికీ చెప్పేవారట. కరువు నూతన ఆహారోత్పత్తికి విధానాలకు దారితీస్తుంది. ఒకరోజు జనక మహారాజు నది ఒడ్డున ధ్యానము చేస్తూ ఉండగా నదీదేవత ప్రత్యక్షమయ్యి పంటలు పండడానికి నా నీటిని వాడుకో అని చెప్పిందట నదీమ తల్లి. ఆ విషయము అర్థం కాలేదట జనక మహారాజుకి. అప్పుడు ఆమె కాలువలు మళ్లించడాన్ని చూపింది. ఇది కొంతకాలము సహాయపడింది. కానీ అనేక సంవత్సరాలు వాన లేకపోవటం వల్ల నదీ ప్రవాహం కూడా సన్నగిల్లింది. ప్రజలకు ఆహారం లేకపోవడం వల్ల మహారాజు వాళ్ళతో చేరి ఆ సంవత్సరాల్లో సుదీర్ఘ ఉపవాసాలు చేశారు. కానీ ప్రయోజనం లేదు. మిగిలిన రాజ్యాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావించి స్వీయ సమృద్ధి కలిగిన సామ్రాజ్యం ఉంది, మనందరి దేశ ప్రజలందరి అవసరాలు తీర్చగలిగేది. కానీ ఇప్పుడు మనం ఆహారాన్ని అందించలేకపోతున్నాము. గతంలో మహారాజు ఎన్నడూ సహాయ అవసరపడలేదు. కానీ క్రమంగా ఆయన వాణిజ్యంలో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అమలుపరిచారు.
నూతన బంధాలు ఏర్పడ్డాయి. ఆ రాజుగారికి దగ్గరలో కోసల రాజ్యానికి చెందిన దశరథ మహారాజు ధాన్యపు కొరతను తీర్చడానికి తాను సహాయం చేస్తానని జనక మహారాజు దగ్గరికి వచ్చారట. వాళ్ళది చాలా విశాలమైన శక్తివంతమైన రాజ్యము. మొదట్లో తానేమీ ఇవ్వకుండా ఈ బహుమతిని స్వీకరించడానికి జనక మహారాజు సందేహించారట. దశరథ మహారాజు వచ్చారట జనక మహారాజు దగ్గరికి, నేను సహాయం చేస్తానని. కానీ జనక మహారాజు ఆలోచిస్తున్నారనమాట. దశరథ మహారాజు ఏమీ ఇవ్వకుండా తీసుకోవడానికి ఆయన పడే సంకోచాన్ని గుర్తించి విదేహ రాజ్యపు చేతి వృత్తుల వారి పనులను తమ సహాయానికి బదులు అడిగారు. జనకుడు వెంటనే అంగీకరించారు. అంటే ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. అలా భవిష్యత్తు ఒప్పందాలకు బీజాలు వేస్తున్నట్లుగా తెలుసుకొని రాజ్యంలో ఎంతో కృతజ్ఞత ఉప్పొంగింది. మహారాజు తన మంత్రులతో ఈ దాతృత్వానికి తగినది ఏదో ఒకరోజు మనం తిరిగి ఇద్దాము. కష్టకాలంలో అయోధ్య అందించిన ఈ సహాయానికి విదేహ ప్రజల హృదయాలు కృతజ్ఞతతో ఉన్నాయట. మరి జనక మహారాజు సునయన మాత వయసు మీరుతుంది, వారసులు లేరు. మరి దీనిని గురించి రాజ్యంలో ఎవరు పట్టించుకునేవారు కాదు. కావలసిన బాధ్యతలన్నింటినీ కూడా మహారాజు స్వీకరిస్తారని మాకు తెలుసు. ఒకరోజు మహారాజు రాజ్యంలోని ఋషులందరినీ ఒక ప్రత్యేక పూజ కోసం ఆహ్వానిస్తున్నారు. కానీ అది ఒక ఆడబిడ్డ కావాలన్న కోరికతో ఆ ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు అని ఒక పుకారు పుట్టింది. అందరూ ఆడపిల్ల ఎందుకు? ఎక్కడైనా మహారాజులు తమ సామ్రాజ్యం కొనసాగడానికి వారసులు కావాలనుకుంటారు, కానీ మనదంతా భిన్నము. మన మహారాజు మిగతా మహారాజుల వంటి వారు కాదని మనకు తెలుసు. ఆయన దృష్టి దూరములో విస్తరించి ఉంటుంది. ఆయన సుదీర ప్రాంతం నుంచి ఒక ఋషి ప్రసాదాన్ని సందర్శించారు. ఆయన రాజును మీకు మహారాణికి కుమార్తె పుట్టాలన్న సంకల్పంతో పూజలు చేస్తున్నారట, నిజమేనా అని అడిగారట. మహారాజు ఆయన ముఖంలోని నిర్గంధను చూసి నవ్వి, ఇది మీకు ఎంత ఆశ్చర్యం ఎందుకు కల్పిస్తుంది అని రాజుగారు అడిగారట. మహారాజా, మీకు కొడుకులు లేని మాట నిజమే. జనకుడు తల ఊపి కొంచెం పెద్దగా నవ్వి, మీరు వారసుల గురించి పట్టించుకోరా అని అడిగితే, మీ తరువాత ఎవరైనా దీన్ని పరిపాలించాలి కదా అని అన్నారట. మరి రాజ్యాలు వస్తాయి పోతాయి, నేను భూమి యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాను అని జవాబు చెప్పారట జనక మహారాజు. ప్రకృతి లయలలో ఏర్పడుతూ పెరుగుతున్న కల్లోలాలను నేను గుర్తించాను. అది కేవలము పరాశక్తి అంటే దివ్య స్త్రీతత్వం మాత్రమే. స్వయంగా మనం ప్రకృతిలో ఐక్యతను తేగలదు. ఆ లయలను తిరిగి తేలేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నేను భయపడుతున్నాను. ఇప్పుడు ఆమె ఉనికి ఇక్కడ అవసరము. ఆమె బదులు పలికి భూమిపై ఉన్న సమస్త జీవరాశి పైన ఈ భౌతిక రూప ప్రత్యక్షత ద్వారా ప్రేమ కురిపిస్తుందన్న ఆశతో ఆమెను నేను మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంటాను. దాంతో పూజలు ధ్యానాలు కొనసాగాయి. కొన్ని నెలల తర్వాత ఒకరోజు సూర్యోదయానికి ముందే మహారాజు బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యారట. మరి సునయన మాత ఆయనకి వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉంది. ఆయన ఆమెతో తమ రాజ్యంలో నీరు ఏమాత్రమూ లభించిన ప్రాంతానికి, నివారణ చర్యలు అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ధ్యానము చేస్తానని చెప్పారట. ఆమె కూడా వస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ఆవిడ సునయన మాత రథం ఎక్కలేదంట. మరి ఆయన సునయన, నువ్వు నీ కుమార్తెను స్వాగతించడానికి రావడం లేదా అని అడిగారట. ఆమె ఆయన వైపు ఆశ్చర్యంగా చూసి, ఈ భూమిపైన ఒక బిడ్డ కంటే కోరుకోవలసిన మరేమీ ఆమెకు లేదు. కానీ ఆమె తన భర్త సిద్ధాంతాలను అభిప్రాయాలను గౌరవించి బిడ్డను కావాలనుకోవడం మానివేసింది. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా తమ కుమార్తె వస్తుంది అని సూచించడంతో రథం ఎక్కి ఆయన పక్కన కూర్చుంది. వారు బీడు భూముల మధ్య సంవత్సరాల తరబడి పంట లేని పొలాల మధ్యకు వచ్చినప్పుడు రథము నుండి కిందికి దిగి మహారాజు గాఢ ధ్యాన స్థితిలోకి ప్రవేశించారు. మహారాణి ఆది పరాశక్తిని ఆహ్వానించడానికే తన భర్త ఉపదేశించిన మంత్రాలను పఠిస్తూ ప్రార్థించసాగింది. ఇద్దరు కూడా ఇతను ధ్యానము, ఆవిడ మంత్రాలు పఠిస్తూ
ఎన్నో గంటలు గడిచాయట. ఉదయం మధ్యాహ్నం మారి సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చి సూర్యాస్తమయం కూడా జరిగి రాత్రి అయిపోయింది. ఆ ప్రదేశం అంతా కూడా ధ్యాన ప్రార్థనలతో గాఢ నిశ్శబ్దము నిశ్చలతో ఆవరించుకొని ఉందట. సూర్యోదయానికి ముందు సునైన మాత కళ్ళు తెరిచింది. ఆమెకు ఒక పసిబిడ్డ మొదట ఏడుపు వినిపించింది. ఆవిడ ఉత్సాహంతో కళ్ళు మెరుస్తూ ఉండగా జనక మహారాజును ధ్యానం నుంచి లేపింది. నేను బిడ్డ ఏడుపు విన్నాను, ఆమె ఆనందాతిశయంతో చెప్తుందట సునైనమాత. ఎంతో ఆనందంతో. ఎంత మధురమైన ఏడుపో, అది ప్రపంచాన్ని పిలుస్తున్న గానములా ఉంది. తన ధ్యానములో మహారాజు సుందరమైన మహాదేవి పరదేవత తన పిలుపుకు పలుకుతుండటం చూశారు. మహారాజు చుట్టూతా గుమిగూడిన చిన్ని ఎడారి జీవుల పట్ల కృతజ్ఞత నిండిన హృదయాలతో చూశారు. ఆమె మీకోసం కూడా వస్తుంది, మానవుల కోసం మాత్రమే కాదు అని చెప్పి ఈ సందర్భం కోసమే ప్రత్యేకంగా తాను స్వయముగా చెక్కిన నాగలను తీసుకొని పొలం మధ్యలోకి నడిచి భూమిని దున్నసాగారు. ఆ ప్రక్రియలో ఆయన తన కుమార్తె ఈ భూమికి దానిలోని జీవులన్నిటికీ చెందినది. జనక మహారాజు తను సొంతంగా తయారు చేసిన నాగలను తీసుకొచ్చి భూమిని దున్ని ఇలా అన్నారట, ఈ పాప, ఈ కుమార్తె ఈ భూమికి దానిలోని జీవులన్నిటికీ కూడా చెందినది అన్న ప్రమాణం చేశారు. ఆమె తనకు కానీ సోనేనకు కానీ ఏ పురుషునికి కానీ చెందినది కాదు, చెంది ఉండదు అని అందరికీ కూడా ఈమె అందరికీ చెందినది. ఆయన ఆమెను తన సామ్రాజ్యానికి విస్తరించడానికి కానీ తన పరిపాలన కొనసాగించడానికి కానీ గొప్ప శక్తిని సంపదను పొందడానికి కానీ పిలవలేదు. సహజమైన లోకములో పెరుగుతున్న అసమతుల్యతను సరిచేయడంలో తోడ్పడి స్వస్థత చేకూర్చడానికి ఆహ్వానించారు. ఆయన నాగలి భూమిని తాకగానే ఆ పొడి నేలలో ఒక బీట ఏర్పడింది. ఆ ప్రదేశంలో ఆమె ప్రత్యక్షమైంది. ఆయన మాట బయటకు రావడానికి ముందే భూమాత కుమార్తె జన్మించింది. కొన్ని క్షణాలలోపే వర్షం కురిసింది. చిన్న చిన్న చినుకులుగా మొదలై దాహార్తితో ఉన్న నేలను ముంచెత్తింది. జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకొని హృదయాలకు ఎత్తుకొని కృతజ్ఞత తెలిపారు. మరి ఆ రోజులలోనే నదిలో నేను చనిపోబోయిన కొన్ని నెలల తరువాత మహారాజు నా కోసం మనిషిని పంపారు. మహారాజు నీ కోసం అడుగుతూ నా వద్దకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం మీనాక్షి దగ్గరికి వచ్చాం. మరి నదిలోని మీనాక్షి మునిగిపోయింది కదా. మహారాజు కొన్ని నెలల తర్వాత నా కోసం మనిషిని పంపారు, మహారాజు నీ కోసం అడుగుతూ నా వద్దకు వచ్చారు అని అతిథి ఒకరోజు నాతో చెప్పింది. నా గురించా? నేను ఆశ్చర్యంగా ప్రశ్నించాను. ఆమె తల ఊపింది. ఆయన నాతో ఎప్పటికీ నీ తపస్సు పూర్తయిందని చెప్పమన్నారు. నా తపస్సా అని సందిగ్ధంగా చూసిందట. సాధారణార్థములో తపస్సు అంటే ఋషులు తమకు మరి ప్రపంచానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసే సుదీర్ఘ క్లిష్ట ధ్యాన సాధన. మరి మన మహారాజు మన రాజ్యం కోసం తపస్సు చేస్తారు. నేను ఒక వేద పరిచారికను, తపస్సు చేసే అవకాశమే లేదు, నేను ఏ ధ్యాన సాధన చేయలేదు, దీని గురించి నాకు ఏమీ తెలియదు అంటుందట మీనాక్షి. అప్పుడు ఆమె మళ్ళీ తల ఊపింది. మీనాక్షి, నువ్వు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నావు. నీ తండ్రి మరణించిన నాటి నుంచి నీ కష్టము నాకు తెలుసు. ఇప్పుడు అది నీకు ఉపయోగపడటాన్ని నేను చూస్తున్నాను. ఆయన ఇప్పుడు నీకు మహారాణి సేవకురాలి బాధ్యతలు అప్పగించారు. అది కూడా కొంతకాలమే. ఆ తరువాత నీకు ఇంకో బాధ్యత అప్పచెప్పబడుతుంది. అతిథి చెప్తుందనమాట మీనాక్షికి. నీకు మహారాణి తాలూకా బాధ్యతలు అన్నీ నీకు అప్పచెప్తారు రాజుగారని. ఆ మీనాక్షికి ఏమీ అర్థం కావటం లేదట. ఇప్పుడు ఉన్న స్థితి పట్ల నేను సంపూర్ణ సంతృప్తితో ఉన్నానని నీకు తెలుసు. నాకు ఇంకేమైనా కావాలని నేను అనుకోవడం లేదు. వాస్తవానికి మహారాజు మహారాణులతో ప్రత్యక్షంగా మెలిగే స్థాయికి మారడం నాకు భయంగా ఉంది. ఈ పరివార కృత్యాలలో వారి కంట పడకుండా పని చేసుకోవడం నాకు హాయిగా ఉంది. నువ్వు ఆయన వివేకాన్ని విశ్వసిస్తావా తల్లి? నేను ఏమీ బదులు చెప్పకపోయేసరికి ఆమె కొనసాగిస్తూ,
నీ తండ్రి ప్రమాదానికి గురైనప్పుడు మహారాజు ఆయన్ని ఆశీర్వదించడానికి వచ్చారా అని నువ్వు నన్ను అడగవు కదా ఒకసారి అని ఆమె నన్ను అడిగింది. నేను తల ఊపాను. అప్పుడు నేను ఆ గదిలో లేను. కానీ మన పరిచారకుల్లో ఒకరు అక్కడ ఉన్నారు. ఈ మధ్యన అతను నాతో ఆ విషయాలు చెప్పాడు. మీ నాన్న మరణించబోతూ ఉండగా మహారాజు ఆయన సంవత్సరాల తరబడి చేసిన సేవకు కృతజ్ఞత తెలిపి, నీ చివరి కోరిక ఏమైనా ఉంటే దానిని పూర్తిగా చేస్తానని చెప్పు అని రాజుగారు అడిగారట మీనాక్షి తండ్రిని. ఆయన చివరి కోరిక నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీ తండ్రి తన చేతులు జోడించి తన జీవితాంతం వరకు మహారాజు నిన్ను చూడాలని, నీ దురదృష్టాలలో నిన్ను రక్షించాలని, నువ్వు పనికి వస్తావు అనుకుంటే ఇంతకంటే మించిన సేవలో నిన్ను ఉంచాలని అభ్యర్థించాడని ఆ పరిచారికుడు నాతో చెప్పాడు. మహారాజు తల ఊపి ఒప్పుకున్నారు. మంచి పరిచారిక, మంచి కూతురు. బహుశా నేనే ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించి ఉంటాను అని మీ నాన్న చెప్పాడు. నా దురదృష్టాలన్నిటి మధ్య ఆమె నాకు దొరికిన వరము. మా కుటుంబం పట్ల అనేక తరాలుగా మీకు చూపిస్తున్న శ్రద్ధకు నేను రుణపడి ఉంటాను. ఈ విషయాన్ని నాకు ముందే ఎవ్వరూ ఎందుకు చెప్పలేదు? కళ్ళనీళ్లతో ప్రశ్నించిందట మీనాక్షి. అంటే మీనాక్షి తండ్రి చనిపోయే ముందు రాజుగారు వచ్చారంట. నీకేదైనా చివరి కోరిక ఉంటే చెప్పు అంటే, మరి నాకు ఉన్న ఒక్కగానొక కూతురు తన కష్టంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉండాలి, అన్నిట్లో కూడా తను మంచి పరిచారిక అని అనిపించుకోవాలి అని చెప్తే నేను అలాగే చేస్తానని రాజుగారు కూడా మాట ఇచ్చారట. మరి నాకెందుకు ఈ విషయాన్ని చెప్పలేదు అంటే, మరి ఎంతకంటే భిన్నంగా ఏం చేసి ఉండేదానివి అని అడిగిందట అతిథి. నాకు తెలియదు. గతాన్ని మర్చిపో మీనాక్షి, భవిష్యత్తు గురించి ఆలోచించు. మహారాజు నీ కోసము పిలిచారు, నువ్వు ఆయన పిలుపుని తిరస్కరించకూడదు. ఇప్పుడు చెప్తుందనమాట అతిథి, జరిగిపోయిన దాన్ని వదిలే. ఇప్పుడు మహారాజు గారు నీకు కబురు పెడతారు, దాన్ని నువ్వు తిరస్కరించకుండా అతను ఏం చెప్తే అది చెయ్యు అని అతిథి చెప్తుందనమాట ఒక తల్లిలాగా మీనాక్షికి. అంటే అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు అనుకున్నాను. అనేక సంవత్సరాల తరువాత కూడా ఆయన నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటము నన్ను కదిలించి వేసింది. అది మహారాజు యొక్క నైజము, ఆయన శిలా శాసనము. ఆయన ఎన్నడూ తన మాటను పాలించకుండా ఉండరు. ఆయన సహనము ప్రతి చర్యకు తపస్సు ద్వారా నేర్చుకున్నారు. రాజుగారి గురించి అనుకుంటుందన్నమాట, జనమహారాజు గురించి. ఆయన చక్కగా తను ఏ పనులైనా సరే ఖచ్చితంగా ఉంటారు, ప్రతి పనిని కూడా అంత చక్కగా చేస్తారు, తపస్సు ద్వారా ఇదంతా కూడా నేర్చుకున్నారు అని అనుకుంటుంది మీనాక్షి. తర్వాత అతిథి తన సంభాషణ కొనసాగిస్తూ తాను కలుగు చేసుకోవటానికి సరైన సమయం కోసం మహారాజు వేచి చూస్తున్నారు అన్న విషయము నేను ఎప్పుడూ సందేహపడలేదు. సరైన క్షణంలో ఆయనని పిలుస్తారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీనాక్షి. నేను ఇప్పుడు రాజప్రసాద సేవలో చురుగ్గా నేను పనిచేయలేకపోతున్నాను. నీలాంటి అవసరము వాళ్ళకి ఎంతో ఉంది. అనేక తరాలు మీ తాత ముత్తాతల నుండి అంకిత భావంతో ఆ పనులు చేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యత నువ్వు వహించాలి. నేను తల ఊపి నా అంగీకారం తెలిపాను. మహారాజుకు నాకు కృతజ్ఞతలు తెలుపు. కేవలం నన్ను పిలిచినందుకు మాత్రమే కాదు, నా తండ్రి చివరి కోరికను తీర్చినందుకు. అదే నాకు గొప్ప వరము. నేను ఆయన అడుగుజాలలో నడవడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను అని మీనాక్షి కూడా చెప్తుందట. నేను రాజుగారు ఏ పని చెప్తే అదే చేస్తాను, అదే నాకు వరము, నా సాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పిందట. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య నా హృదయంలో నా ప్రమేయం లేకుండానే వచ్చిన మార్పు, సంభవిస్తున్న సంఘటనలకు ఏదో సంబంధం ఉందనిపించింది. కొద్ది నెలల్లో నా ధోరణిలో వచ్చిన మార్పు మహారాజుకు తెలుసా? ఆయన ఆశీర్వచనాలే నన్ను మార్చి నా వ్యతిరేకతను, నా స్వీయ జాలిని కృతజ్ఞత తత్వముగాను, అల్పమైన పనులను కూడా ఇష్టముతో చేసే అవకాశాలుగాను మార్చి, నా తండ్రి జీవితంలోని హోందాతనాన్ని చూడగలిగి, నా బాల్యము నుంచి ఆయన నాకు బోధించడానికి ప్రయత్నించిన సత్యాన్ని గ్రహించేటట్లు చేశాయా అని తనను తాను
మనసులో అనుకుంటుందన్నమాట మీనాక్షి. మరి మా రాజ్యములో హుందాతనము అనేది అత్యంత విలువైన లక్షణము. విదేహ రాజ్యములో మా జీవితాలు చాలా సాధారణంగా, మా అవసరాలు కోరికలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మేము ఈ సామాన్యతను హుందాతనానికి రూపంగా చూసేవాళ్ళము. దానికి కారణము ప్రకృతికి, రాజ్యంలోని ప్రజలందరికీ కూడా మేము ఇచ్చే గౌరవం. ఎవ్వరూ ఏది ఎక్కువగా తీసుకోరు, మిగిలిన వారికి లేకుండా చేయరు. అలా చేయటము మేము సహించము. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి బిడ్డ సంరక్షించబడుతుంది. వృద్ధులు గౌరవించబడతారు. ప్రజల మధ్య నమ్మక ద్రోహం అనేదే లేదు. ప్రతి వారికి సమానమైన గౌరవము. మరి ఆ రాజ్యంలోనే అంత అద్భుతంగా రాజుగారు అందరికీ కూడా ఇలా శిక్షణ ఇస్తూ ఉండేవారనమాట. మరి ప్రతి ఒక్కరూ కూడా సంరక్షించబడాలి. అందుకే మమ్మల్ని దురదృష్టము చుట్టుముట్టినప్పుడు మా కుటుంబం రక్షించబడింది అని నేను గ్రహించాను. మా సమాజం ప్రతి ఒక్కరము ప్రకృతి లయలను అర్థము చేసుకొని సహజ చక్రాలకు అనుగుణంగా జీవించే వాళ్ళము. మాకు ప్రకృతి నియమాలు పవిత్రమైనవే కాక మా సమృద్ధికి మూలాలు. మా సంపద మా ప్రకృతి వనరుల మీద మాత్రమే కాక మా మహారాజు వివేక వనరులపైన కూడా ఆధారపడి ఉంది. ఆయన వివేకము మా జీవితపు అన్ని కోణాలకు కూడా నిర్దేశకత్వం వహించింది. మీనాక్షి ఎలా అనుకుంటున్నట్టు ప్రకృతి నుంచి మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకునే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే మాకు జంతు వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల ఎరుక ఉంది. పూర్వపు రోజుల్లో మా ఆహారం చాలా సమృద్ధితో నిండిన అరణ్యాలు, లోయల నుండే లభించేది. కానీ అనేక రకాల ఫలాలు, గింజలు, ధాన్యాలు, దుంపలతో పొంగి పొరలేవి. మనుషులు పెరిగే కొద్దీ అరణ్యాలను ఆక్రమించుకోవడం, ఆహారాలు తగ్గిపోయాయి. దాంతో జనకుని కుటుంబము మమ్మల్ని పంటలు పండించడం వైపు మళ్లించింది. అయితే మా పూర్వీకుల అవసరాలన్నింటినీ కూడా ఒకప్పుడు అడవులు తీర్చేయి అన్న విషయాన్ని మేము మర్చిపోలేదు. అందుకే మా మనసుల్లో, ఆత్మల్లో వాటి పట్ల గాఢ కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత, గౌరవము, జీవితం అంతటి పట్ల ప్రేమ, ఇవే జనక మహారాజు బోధనల సారాంశము. భూమి పట్ల, మట్టి పట్ల అది మనకు మరింత ఆహారాన్ని అందిస్తుంది కనుక మాకు కృతజ్ఞత ఉంది. మేము ఆమెను గౌరవిస్తాము, ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటాము. భూదేవి మాకు ఒక కుమార్తెని ఇచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఈ భావాలు మరింత బలపడ్డాయి. ఆమె మా విదేహ సామ్రాజ్యాన్ని రక్షించడమే కాక మొత్తము ప్రకృతి సమతుల్యతను తిరిగి తేవడంలో తోడ్పడే గొప్ప బహుమతిని అందించింది. చాలా కాలం వర్షాలు ఆగిపోవటము, మేము ప్రకృతి ప్రపంచ నియమాలకు కట్టుబడి మా కృతజ్ఞతను తెలియజేసినప్పటికీ భూమి మీద మరికొందరు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారని, వాళ్ళ దుశ్చర్యలు అందరికీ ఇబ్బంది కలిగి ఇబ్బందులకు గురి అవ్వలసి వస్తుందని అన్న వాస్తవం అర్థం చేసుకునేటట్లు చేసింది. దానివల్ల మేము యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుకను పొందాము. అయితే మేము ఆ శక్తులను తరిమి కొట్టగల మా మహారాజు వివేకం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము. సంవత్సరాల తరబడి ఆయన చేసిన తపస్సు, పూజలు ఫలించి ఆయన ప్రగాఢ సహనము, ఓర్పులతో మేము మా మహారాజు శక్తి భౌతిక తలానికి అవతల సుదూరంగా విస్తరించిందని గ్రహించాము. ఆయన కుమార్తె తన కుమార్తెను ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయనలాగానే దేవుళ్ళు ఇచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావించాము. ఆ దేశంలో ప్రజలందరూ, రాజ్యంలో వాళ్ళందరూ అలా అనుకుంటున్నారనమాట రాజుగారి గురించి. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా, గ్రామ ప్రజలు ఆమె భూమి నుంచి పుట్టింది అని చెప్పగానే పరివారంలోని వారంతా ఆమె స్వయంగా ప్రత్యక్షమైంది అని ఋషులు మాట్లాడుకునే గొప్ప దేవి అనే తన స్వీయ ఇచ్ఛ ద్వారా భౌతిక రూపాన్ని ధరించింది అని చెప్పుకున్నారు. మహారాజు ఈ మాటలను ఖండించలేదు. ఆయన ఆమె భూదేవి యొక్క కుమార్తె అని గ్రామస్తులు చెప్పుకునే మాటలను అనుమతించారట. అందుకే ఆమెకు భూమి యొక్క పగులు అంటే గీత నుంచి ఉద్భవించింది అనే అర్థం వచ్చే సీత అనే నామకరణం చేశారట. సీతామాతకి పేరు పెట్టారనమాట. సీత అంటే భూమి యొక్క పగుల నుంచి ఆవిడ జన్మ తీసుకుంది కాబట్టి సీత అనే పేరు పెట్టారనమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.